హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఈ వీడియోలో అయితే డిప్లొమా 5th సెమిస్టర్ అంటే C20 రెగ్యులేషన్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకండి 5th సెమిస్టర్లో మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్ సబ్జెక్ట్ నుండి ఫస్ట్ యూనిట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి చూద్దామండి. ఇవి మీకు ఎలాగో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ చదవడం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే ఏ టాపిక్లో ఏముంది ఏంటని ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ సెట్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిట్ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఆఫ్ 8051 ఈజ్ డాష్ బిట్స్ వైడ్. మనకి 8051 మైక్రో కంట్రోలర్లో రెండే ఉంటాయి 16 బిట్ రిజిస్టర్స్ అనేవి. ఏంటి ఆ రెండు అంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఒకటిను డేటా పాయింటర్, మిగతావన్నీ కూడా 8 బిట్ రిజిస్టర్సే ఉంటాయి. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్ ఈజ్ ఏ 8 బిట్ మైక్రో కంట్రోలర్. ఓకే, ఆ 8051 మైక్రో కంట్రోలర్లో మనకి ఉండేది 16 బిట్స్ ఉన్న రిజిస్టర్స్ రెండు. ఏంటంటే ప్రోగ్రామ్ కౌంటర్ అలానే డేటా పాయింటర్. ఇక్కడ మనకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద ప్రోగ్రామ్ కౌంటర్ ఆఫ్ 8051 ఈజ్ 8051లోని ప్రోగ్రామ్ కౌంటర్లో ఎన్ని బిట్స్ ఉంటాయని. ఎన్ని బిట్స్ ఉంటాయండి? 16 బిట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేంటి 16 బిట్స్. నెక్స్ట్ లిస్ట్ ద 16, లేకపోతే ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎన్ని బిట్స్ ఉంటాయి? 16 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్ ద 16 బిట్ రిజిస్టర్స్ ఆఫ్ 8051. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇప్పుడే, 8051 మైక్రో కంట్రోలర్లో రెండే ఉంటాయి 16 బిట్ రిజిస్టర్స్. అవి ఏంటని చెప్పాను, డేటా పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్. ఇక్కడ వాటిని లిస్ట్ అవుట్ చేయమన్నారు. లిస్ట్ ద 16 బిట్ రిజిస్టర్స్ ఆఫ్ 8051. ఏంటవి? ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ డేటా పాయింటర్, DPTR డేటా పాయింటర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ స్టాక్ మెమరీ అంటే స్టాక్ మెమరీ యొక్క ఆపరేషన్ ఏంటి అని. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, స్టాక్ మెమరీ యొక్క ఆపరేషన్ ఏంటి అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO. నెక్స్ట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ స్టాక్ పాయింటర్ ఇన్ 8051. 8051లో ఒక ప్రోగ్రామ్ కౌంటరు డేటా పాయింటర్ ఈ రెండే 16 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి. మిగతా ప్రతి ఒక్కరి మిగతా ఉన్న రిజిస్టర్స్ అన్నీ కూడా 8 బిట్ రిజిస్టర్సేనండి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ స్టాక్ పాయింటర్ ఇన్ 8051. స్టాక్ పాయింటర్ సైజ్ ఎంత? 8 బిట్స్. ఓకే, స్టాక్ పాయింటర్ యొక్క సైజ్ ఎంత అవుతుంది? 8 బిట్స్ అవుతుంది. స్టాక్ పాయింటర్ పాయింట్స్ ఆల్వేస్ డాష్ లొకేషన్ ఆఫ్ ద స్టాక్. ఈ స్టాక్ పాయింటర్ని స్టాక్లో ఎప్పుడు కూడా ఏ ప్లేస్లో ఉంటుంది అంటే మనకి ఇదొక స్టాక్ అనుకోండి, ఈ యొక్క లొకేషన్స్ అనుకోండి. ఓకే, స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా ఈ లొకేషన్లోనే ఉంటుంది, అంటే టాప్ మోస్ట్ అనమాట. ఇది ఈ లొకేషన్ ఏ లొకేషన్ ఇది? టాప్ మోస్ట్. అంటే మనం పెట్టినా కూడా ఇదేమవుతుంది, లాస్ట్లోనే పెడతాము. ఇక్కడ ఫస్ట్ ఇది 0 1 2 3 4 ఇలా ఉన్నాయి కదా, లాస్ట్ వచ్చేది ఇదే కదా. ఇక్కడ ఏమంటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటున్నాం స్టాక్ మెమరీ. అలానే ఏ లొకేషన్లో పెడతామంటే టాప్ మోస్ట్ లొకేషన్లో ప్లేస్ చేస్తాం ఈ స్టాక్ పాయింటర్ని. చూడండి, స్టాక్ పాయింటర్ పాయింట్స్ ఆల్వేస్ డాష్ లొకేషన్ ఆఫ్ ద స్టాక్ అంటే టాప్ మోస్ట్ location of the stack. Next, on power up the 8051 uses bank dash for registers R0 R7. మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? మొత్తం 4 బ్యాంక్స్ ఉంటాయండి. ఓకే, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3, మొత్తం 4 బ్యాంక్స్ ఉంటాయి. ఆ 4 బ్యాంక్స్లో R0 నుంచి R7కు ఉండేది ఏ బ్యాంకులో అంటే రిజిస్టర్స్ R0 టు R7 ఉండేది ఏ బ్యాంకులో? R0 బ్యాంకులో. ఓకే, అంటే రిజిస్టర్ బ్యాంక్ RB0లో. ఆన్ పవర్ అప్ ద 8051 యూజెస్ బ్యాంక్ డాష్ ఫర్ రిజిస్టర్స్ R0 టు R7 అంటే బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 0. నెక్స్ట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఆన్ చిప్ ర్యామ్ అండ్ ఆన్ చిప్ రామ్. ఓకే, ర్యామ్ యొక్క సైజ్ ఎంత, అలానే రోమ్ యొక్క సైజ్ ఎంత అని. ర్యామ్ సైజ్ ఎంత అండి? 128 బైట్స్. ఓకే, ఆన్ చిప్ ర్యామ్ సైజ్ 128 బైట్స్. ఆన్ చిప్ రోమ్ సైజ్ వచ్చి 4 కిలోబైట్స్. ఎంత అండి సైజు? 4 కిలోబైట్స్. నెక్స్ట్ విచ్ పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై బైట్ అడ్రస్.
మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? మొత్తం 4 పోర్ట్స్ ఉన్నాయి కదా. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, మొత్తం 4 పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ విచ్ పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై బైట్ అడ్రస్ అంటే ఏంటి అంటే పోర్ట్ 2 అండి. పోర్ట్ 2 అనేది హై బైట్ అడ్రస్ ఉంటుంది, పోర్ట్ 2. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టీప్లెక్స్డ్ లో బైట్ అడ్రస్ ఆర్ డేటా. మల్టీప్లెక్స్డ్ అంటే కాంబినేషన్. ఏ పోర్ట్లో మల్టీప్లెక్స్డ్ లో బైట్ అడ్రస్ ఆర్ డేటా ఉంది అంటే ఏ పోర్ట్లో? పోర్ట్ 0. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి? పిన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, పిన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లో ఈ పోర్ట్స్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ టైమర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్. టైమర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? టైం డిలేని. ఏం జనరేట్ చేస్తుంది? టైం డిలేని. టైమర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ టైం డిలే. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ మోడ్ టైమర్ యాక్ట్స్ యాజ్ ఏ 16-bit టైమర్. ఓకే, ఏ మోడ్? మనకి మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అలా ఉన్నాయి కదా. ఈ ఏ మోడ్ అనేది 16-bit టైమర్గా యాక్ట్ చేస్తుంది అని. ఏ మోడ్ అండి? మోడ్ 1 అనేది 16-bit టైమర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ మోడ్ టైమర్ యాక్ట్స్ యాజ్ 13-bit టైమర్. ఏ మోడ్ 13-bit టైమర్గా యాక్ట్ చేస్తుంది అంటే మోడ్ 0. మోడ్ 0 అనేది 13-bit టైమర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ విచ్ మోడ్ టైమర్ యాక్ట్స్ యాజ్ ఏ 8-bit టైమర్ విత్ ఆటో రీలోడ్. మొత్తం చెప్పాము కదా, మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2 అలా మోడ్స్ ఉన్నాయని. ఆ మోడ్స్లో ఏ మోడ్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ 8-bit టైమర్ విత్ ఆటో రీలోడ్. ఏ మోడ్ అండి? మోడ్ 2. మోడ్ 2 అనేది 8-bit టైమర్ విత్ ఆటో రీలోడ్గా యాక్ట్ చేస్తుంది. విచ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. SFR అంటే ఏంటండి? స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. విచ్ SFR ఈజ్ యూజ్డ్ టు ఎనేబుల్ ఇంటరప్ట్స్. మనకి ఉన్న స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్లో ఏది ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేస్తుంది అంటే ఏ రిజిస్టర్ ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేస్తుంది అండి? ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్, IE. ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ అనేది ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేస్తుంది. ఇది వచ్చేది దీన్ని ఏమంటాం? స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ అంటాం. నెక్స్ట్ విత్ ఈచ్ పుష్ ఇన్స్ట్రక్షన్. SP అంటే స్టాక్ పాయింటర్ అండి. ద స్టాక్ పాయింటర్ ఈజ్ డాష్ బై. మనకు 2 ఉంటాయి, పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. పుష్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే స్టాక్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఎంత ఇంక్రిమెంట్ చేస్తుంది అంటే by 1. ఇక్కడ ఇంక్రిమెంట్ ప్లస్ అని వేసేస్తున్నారండి, ఇంక్రిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ విత్ ఈచ్ పాప్ ఇన్స్ట్రక్షన్ ద స్టాక్ పాయింటర్ ఏం చేస్తుంది? డిక్రిమెంట్ చేస్తుందండి. ఆ డిక్రిమెంట్ కూడా ఎంత చేస్తుందంటే by 1. ఓకే, పుష్ ఇన్స్ట్రక్షన్లోనేమో స్టాక్ పాయింటర్ అనేది ఇంక్రిమెంటెడ్ by 1 అవుతుంది. పాప్ ఇన్స్ట్రక్షన్లోనేమో స్టాక్ పాయింటర్ ఈజ్ డిక్రిమెంటెడ్ by 1, అంటే 1 తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ పవర్ అప్ ద 8051 యూజెస్ ర్యామ్ లొకేషన్ డాష్ యాజ్ ద ఫస్ట్ లొకేషన్ ఆఫ్ ద స్టాక్. ఓకే, on power up the 8051 uses RAM location dash as the first location of the stack. మనకి 8051 RAM లొకేషన్లో ఫస్ట్లో ఏముంది? ఇలా కదా, మనకి లొకేషన్ ఇలా ఉంటుంది. దీనిలో మొత్తం R0 ఏమని చెప్పామండి? R0, R1, R2, R3 అలా ఎక్కడి వరకు ఉంటాయి? ఓకే, మొత్తం 8 కదా మనకి. దానిలో లాస్ట్ది ఏంటి అని అంటే ఫస్ట్ లొకేషన్ ఆఫ్ ద స్టాక్. అంటే స్టాక్ అంటే టాప్ మోస్ట్ కదా, ఆ టాప్ మోస్ట్ ఏంటి అంటే 08H. ఆ టాప్ మోస్ట్లో ఉండేది ఏంటి అంటే 08H. నెక్స్ట్ క్వశ్చన్ అపాన్ రీసెట్ ఆల్ ద బిట్స్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ కాన్ఫిగర్డ్ యాజ్. ఓకే, అపాన్ రీసెట్ ఆల్ ద బిట్స్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ కాన్ఫిగర్డ్ యాజ్. ఎలా కాన్ఫిగర్ చేస్తాము? ఇన్పుట్గా. ఓకే, ఇన్పుట్. నెక్స్ట్ పుష్ అండ్ పాప్ ఆర్ పర్ఫార్మ్డ్ బై. అంటే ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ అలానే పాప్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఎక్కడ అంటే స్టాక్ పాయింటర్. ఈ పుష్ ఆప్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, పుష్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ by 1 చేస్తుంది. అలానే పాప్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? స్టాక్ పాయింటర్ డిక్రిమెంటెడ్ by 1 చేస్తుంది. ఇక్కడ పుష్ అండ్ పాప్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఏం పర్ఫార్మ్ చేస్తే? స్టాక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాయి, అంటే స్టాక్ పాయింటర్. నెక్స్ట్ క్వశ్చన్ the books arranged one on the other on a table is an example of. The books arranged one on the other on a table is an example.
బుక్స్ అనేవి అరేంజ్ చేస్తాము. ఎలా అరేంజ్ చేస్తాము? ఒక టేబుల్ పైన అరేంజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఫస్ట్ బుక్ ఇక్కడ పెట్టాను బుక్. నెక్స్ట్ మనం అరేంజ్ చేయాలంటే ఈ బుక్ని ఎక్కడ పెడతాం? మళ్ళీ ఇలా పెడతాం. నెక్స్ట్ బుక్ని ఎక్కడ పెడతాం? ఇలా పెడతాం. అంటే ఇలా అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసినప్పుడు ఇది దేనికి మనం ఏదైనా ఇప్పుడు తీయాలి అనుకోండి, అంటే ఫస్ట్ ఏం తీస్తాం? అసలు మామూలుగా ఆర్డర్లో తీయాలి అంటే ఫస్ట్ ఇదే తీస్తాం కదా. ఇది ఎప్పుడు ప్లేస్ చేసాం? మనం లాస్ట్లో ప్లేస్ చేసాం. బట్ తీసేటప్పుడు ఎప్పుడు తీస్తున్నాం? ఫస్ట్ తీస్తున్నాం. అంటే ఇది దేనికి ఎగ్జాంపుల్? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ పెట్టాం ఆర్డర్లో, ఓకే. బట్ తీసేటప్పుడు ఫస్ట్ ఏ ఆర్డర్లో తీయాలంటే ఫస్ట్ ఏం తీస్తాం? ఇదేగా తీసేది. దీనికి ఏ ఎగ్జాంపుల్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎగ్జాంపుల్. విచ్ ఆఫ్ ద ఇదే కదండి. ద బుక్స్ అరేంజ్డ్ వన్ ఆన్ ద అదర్ అనే టేబుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే దేనిలో? స్టాక్లో. అంటే అరేంజ్ చేయడం అదంతా స్టాక్ అవుతుంది కదా, ఓకే. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద పోర్ట్స్ ఆఫ్ 8051 యాక్ట్స్ యాజ్ ద 16-bit అడ్రస్ లైన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ ఇట్? ఓకే. విచ్ ఆఫ్ ద పోర్ట్స్ ఆఫ్ 8051 యాక్ట్స్ యాజ్ ద 16-bit అడ్రస్ లైన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ ఇట్? మనకి మొత్తం 8051లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 4 పోర్ట్స్ ఉన్నాయి కదా. వాటిల్లో ఏ పోర్ట్స్ అనేవి ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ, అంటే ఈ 16-bit అడ్రస్ లైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2, ఓకే. 0 అండ్ 2. విచ్ బిట్స్ ఆర్ ఎల్ఎస్బి అండ్ ఎంఎస్బి ఆఫ్ పిఎస్డబ్ల్యూ? పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఆ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో ఏ బిట్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అలానే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతాయి అంటే మనకి ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ తెలియాలి. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఎన్ని బిట్ రిజిస్టర్? 8-bit రిజిస్టర్ కదా. 0 1 2 3 4 5 6 0 1 2 3 4 5 6 7 అంటే 0 to 7 కాబట్టి ఇది 8-bit రిజిస్టర్, ఓకే. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది విచ్ బిట్స్ ఆర్ ఎల్ఎస్బి అండ్ ఎంఎస్బి? ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో ఇది ఎల్ఎస్బి అవుతుంది, లీస్ట్ సిగ్నిఫికెంట్. ఇదేమో ఎంఎస్బి అవుతుంది. దీనిలో ఎల్ఎస్బి ఎంఎస్బి ఏమవుతాయి అంటే మనకేం తెలియాలి? ముందు ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఏంటో తెలియాలి. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో ఇక్కడ ఏముంటుందండి? ప్యారిటీ ఉంటుంది. ఇదేమో అన్డిఫైన్డ్, ఇది ఓవర్ఫ్లో, రిజిస్టర్ సెలెక్షన్ బ్యాంక్ 0, రిజిస్టర్ సెలెక్షన్ 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు యూజర్ డిఫైన్ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఇది మనకి ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమైంది? ప్యారిటీ అయ్యింది. అలానే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమైంది? సివై క్యారీ అయ్యింది, ఓకే. అంటే దీనికి ఆన్సర్ ఏంటండి? ప్యారిటీ అండ్ క్యారీ. ఈ రెండు. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఏమో ప్యారీ, మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏమో క్యారీ. వాట్ ఈజ్ ద రిక్వైర్డ్ బాడ్ రేట్ ఫర్ ఎఫిషియంట్ ఆపరేషన్ ఆఫ్ సీరియల్ కమ్యూనికేషన్? సీరియల్ కమ్యూనికేషన్ అనేది జరగడానికి మనకి ఎంత బాడ్ రేట్ అనేది కావాలి అంటే 9600 బాడ్ రేట్ కావాలి. ఎంత కావాలండి? 9600 బాడ్ రేట్ అనేది మనకి అవసరం అవుతుంది. నెక్స్ట్, విచ్ బిట్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ టైమర్ 0? ఓకే. ఏ బిట్ని యూజ్ చేస్తాము? స్టార్ట్ టైమర్ 0 అంటే ఏ బిట్ని యూజ్ చేస్తాము అంటే సెట్ బిట్ అంటే TR0ని యూజ్ చేస్తాం. TR0 సెట్ బిట్ TR0. నెక్స్ట్, ఇన్ 8051 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై. 8051 మైక్రో కంట్రోలర్లో ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ అనేవి దేని ద్వారా కంట్రోల్ అవుతాయి అంటే ఇంటరప్ట్ ఎనేబుల్డ్ రిజిస్టర్ ద్వారా కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 8051 విచ్ ఇంటరప్ట్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రయారిటీ? 8051 మైక్రో కంట్రోలర్లో మనకి ఇంటరప్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటరప్ట్స్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? మనకి ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1 అవి ఉన్నాయి కదండి. వాటిలో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి అంటే ఇంటరప్ట్ 0కి ఇస్తాం. అంటే INT0కి ఇస్తాం. ఇంటరప్ట్ 0 హైయెస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్, 8051 హ్యాస్ డాష్ 16-bit టైమర్స్ ఆర్ కౌంటర్స్. 8051 మైక్రో కంట్రోలర్లో మనకి ఎన్ని ఉన్నాయి? 16-bit టైమర్స్ ఆర్ కౌంటర్స్ అంటే 2 ఉన్నాయి, ఓకే. టైమర్ 0 అండ్ టైమర్ 1. నెక్స్ట్, విచ్ రిజిస్టర్స్ ఈజ్ యూజ్డ్ టు సెట్ టైమర్ మోడ్స్? మన క్వశ్చన్లోనే ఉంది కదా, ఏ రిజిస్టర్ అనేది టైమర్ మోడ్స్ని సెట్ చేస్తుంది అని. ఏ రిజిస్టరు? టైమర్ మోడ్ రిజిస్టరే, అంటే టీ మోడ్,
టైమర్ మోడ్ రిజిస్టర్ అనేది ఈ టైమర్ మోడ్ని సెట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? అంటే మీరు ఫస్ట్ యూనిట్ అంతా మీకు ఒక ఐడియా ఉంటే ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా చేసేస్తారు. ఇది మీకు ఈ సెట్కి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.